గారు? జ్యోతి గారిని అర్జెంట్గా చూడాలి. అలాగేనండి. అమ్మగారు, అమ్మాయి గారు, మీకోసం కిరణ్ బాబు గారు వచ్చారు. కిరణ్ వచ్చారా? కూర్చోమని ఇప్పుడు వచ్చేస్తున్నాను. కిరణ్, ఇంతకాలానికి నీ పంతాలు పట్టింపులన్నీ మానేసి నా దగ్గరకు వచ్చావన్నమాట. ఇప్పుడు నీకే సహాయం కావాలని చేస్తా. ఏమైంది? చూశావుగా ఏం జరిగిందో. నీ పొగ ఒక కన్న తల్లి కడుపులో చిచ్చు పెట్టింది. నీ రాతి గుండె ఈ తల్లి గుండెను బద్దలు కొట్టింది. నీ నిర్లక్ష్యం తోటి స్త్రీ కళ్ళల్లో కన్నీళ్లు నింపింది. చూడు, కిరణ్, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయినానేగా నా మీద పగపట్టావు. ఆ పగతో నా ప్రాణాలు తీసినా నేను సంతోషించేవాడిని. కానీ నా కుటుంబాన్ని పూరుకుడు శిల్పాలు చేశావు. గంజి నేను కూడా గట్టి లేకుండా చేశావు. చివరికి నా బిడ్డ ప్రాణాలు కూడా తీశావు. ఏమిటో మాట్లాడుతున్నావు? నువ్వు అసలు పొరపాటు పడుతున్నావు కిరణ్. అవును, నేను పొరపాటు పడ్డాను. నేనే పరిస్థితుల్లో నిన్ను నీ ప్రేమను వదులుకుని పెళ్లి చేసుకున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావు పొరపాటు పడ్డాను. సరిపోయిన నా ప్రాణ స్నేహితుడు ఆఖరి కోరిక తీర్చడం కోసం నీ పెళ్లి చేసుకున్నాను. నువ్వు తెలుసుకున్నాను మన్నిస్తావని పొరపాటు పడ్డాను. వ్యక్తిగతంగా మమ్మల్ని ద్వేషించినా వృత్తిరిచ్చా నా బిడ్డను కాపాడతావని నమ్మి నేను పొరపాటు పడ్డాను. కానీ నువ్వు ఆసుపత్రికి వస్తే లేవనిపించి ఇంటికి వస్తే నిర్లక్షించే చివరికి నా బిడ్డ ప్రాణాలను తీసావు. నీలో ఆడమని చచ్చిపోయింది. మానవత్వం మట్టి కొట్టుకుపోయింది. నువ్వు మనిషివే కాదు. నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం కానీ నీ మొహం చూడాల్సిన అవసరం కానీ మళ్ళీ జన్మలో రాదు. చూడు, నువ్వు తోటి ఆడదానికి అన్యాయం చేయడమే కాదు, ఒక పసివాడిని రక్షించడం అనే నీ వైద్య వృత్తికి అన్యాయం చేశావు. నిన్న ఆ దేవుడు కూడా క్షమించడు. పదరాదు. చూసారా డాడీ, కిరణ్ నన్ను ఎన్ని మాట్లాడేసి వెళ్ళిపోయాడు. నేను మనిషే కాదట, నాకు మనసే లేదట. అవన్నీ నిజం కాదంటావా? డాడీ, డాడీ మీరు కూడా? అవును, ఈ రోజు నేను కూడా నిన్ను నిందించవలసి వస్తోంది. ఇంతకాలం గుండెల్లో పెట్టుకు పెంచిన నిన్ను ఆ ప్రేమమూర్తులిద్దరూ ప్రాణం లేని బిడ్డను తీసుకుని ఏడుస్తూ వెళ్లిపోవడం చూశాక నిన్ను నేను క్షమించలేకపోతున్నాను. డాడీ, డాడీ నేనే తప్పు చేయలేదు డాడీ. నువ్వేమీ తప్పు చేయలేదమ్మా. తప్పు చేసింది నేను. ఐశ్వర్యంలో నువ్వు అడిగింది లేదనకుండా, కోరింది కాదనకుండా నిన్ను అతి గారాభంగా పెంచడం నేను చేసిన తప్పు. అహంకారంలోనూ మనుషులను అర్థం చేసుకోలేక కక్షగట్టి వాళ్ళ కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నప్పుడు నిన్ను అడ్డుకోకపోవడం నేను చేసిన తప్పు. అన్నింటికంటే నేను చేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుసా? బిడ్డలు లేని నేను, అనాథమైన నిన్ను, అమ్మా నాన్న ఎవరో తెలియని నిన్ను తీసుకొచ్చి సొంత బిడ్డలాగా నెత్తికెక్కించుకుని పెంచానే, అదే నేను చేసిన పెద్ద తప్పు. డాడీ, డాడీ ఏమిటి మీరు అనేది? డాడీ నిజం చెప్పండి డాడీ. నేను మీ కన్న కూతురు కానా? డాడీ, డాడీ ప్లీజ్ చెప్పండి, నిజం చెప్పండి డాడీ. నేను దిక్కుమొక్కలేని అనాథనా డాడీ? చెప్పండి డాడీ, చెప్పండి. ఈ నిజం నీకు తెలియకూడదనే ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్నానమ్మా. కానీ నీదేదో గొప్ప పుట్టుకని, గొప్ప ఐశ్వర్యవంతురాలువని అహంభావంతో అధికారం అవకాశం ఉన్నాయి గనక ఆ కిరణ్ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి వాళ్ళ బిడ్డ ప్రాణాలు తీయడానికి కారకురాలువయ్యా. ఇంత జరిగాక నువ్వెవరివో, నువ్వేమిటో చెప్పడం మంచిది అనిపించింది. చెప్పేశాను. ఏం బాధపడకమ్మా, బాధపడక. లేదు డాడీ, నేను బాధపెట్టలేదు. ఇప్పుడైనా మీరు నిజం చెప్పినందుకు చాలా సంతోషపడుతున్నాను డాడీ. డాడీ, నేను మీకు నిజం చెప్తున్నా, దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి డాడీ ప్లీజ్. ఆ కిరణ్ మీద నాకు కొంత కోపం, కాస్త కసి ఉన్నమాట నిజమే. కానీ ఏ రోజున వాళ్ళ
వాళ్ళిద్దరికి అన్యాయం అని చేయాలని నేను అనుకోనే లేదు డాడీ. ఈ రోజు వాళ్ళ బిడ్డ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడని ఆ భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు డాడీ. కానీ ఆ కిరణ్ నన్ను దోషం చేసి నన్ను నిందించిపోయా. కానీ అది ఒక విధంగా మంచిది. నేనెవరినో, నా పుట్టుకెంతో, ఈ రకంగా నేను నాకు అర్థం. అమ్మా జ్యోతి, నీ గుండెను గాయపరచడానికి నేను ఈ నిజాన్ని చెప్పలేదమ్మా. అమ్మా, జరిగిన దాంట్లో నీ తప్పు కూడా ఉంది కనుక వాస్తవాన్ని వాళ్ళకి తెలియజెప్పి నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటావని చెప్పానమ్మా. నిజమే డాడీ, మీరు చెప్పేది నిజమే. తెలుసో తెలియకు ఆ తల్లి మనసు నేను బాధ పెట్టాను, అతన్ని గాయపరిచాను. నిజానికి అనాథనై పుట్టిన నాకు వాళ్ళని మాట అనే అర్హత కూడా లేదు డాడీ, అర్హత కూడా లేదు. డాడీ నాకు పని చేస్తాను. జరిగినవన్నీ వాళ్ళతో చెప్పి వాళ్ళని క్షమాపణ అడుగుతాను. వెళ్ళమ్మా, అడుగు. కలియుగ నారదుడా, మనుషుల మధ్యలో పొలలు పెట్టి కొంపలు చేస్తావురా? అమ్మాయి గారు, మీరు ఆసుపత్రిలో ఉండగా కిరణబాబుకి వాళ్ళకి లేరని చెప్పింది వీడే. ఆయన చెప్పింది ముమ్మాటికి నిజమే. అసలు నువ్వు మనిషివే కాదురా, నిన్నేం చేసినా పాపం లేదు. చేసిన తప్పులకి చెంపదెబ్బలు తిన్నా కదా. సరిపోదురా రాస్కల్. నిన్ను సార్ నేను చెప్తున్నాను అని మీరు అనుకోపోతే ఆఖరిసారిగా మీకు మాట చెప్తాను. నన్ను కొట్టినా ఓటే, కుక్కని కొట్టినా ఓటే, వదిలిపెట్టేయండి, పారిపోతాను. రాస్కల్, వీళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పగించండి. కమిషనర్ గారితో నేను మాట్లాడి వీడంతూ తెలుస్తాను. తీసుకెళ్ళండి. వద్దండి, నా బాబు అంటే నా బాబు లేకుండా పుట్టినప్పటి నుంచి నన్ను దురదృష్టం వెంటాడుతోంది. పుట్టి కన్నవాళ్ళని పోగొట్టుకున్నాను, ఇప్పుడు కన్న బిడ్డని పోగొట్టుకున్నాను. నా వల్లే ఈ కుటుంబానికి కష్టాలన్నీ దాపురించాయి. ఇంకా నేను బ్రతకడం అనవసరం. నేను చావడం వల్ల కనీసం ఆయన ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఏ కష్టాలు లేకుండా హాయిగా ఉండొచ్చు. అవును, నేను చచ్చిపోవాలి. ఎంత పంచిస్తావు మనం బాబు. కారులో పడుకోబెట్టండి. నేనెంత దురదృష్టవంతుని బాబు. గోరు ముద్దలు తినిపించవలసిన ఈ చేత్తోనే గుప్పెడు మట్టి తీసి నిన్ను కప్పాల్సి వస్తుంది. కన్న బిడ్డకు వైద్యం చేయించి బ్రతికించుకోలేని అసమర్థుని బాబు. ఈ కర్మ ఏ తండ్రికి పట్టకూడదు నాయనా. కిరణ్, జ్యోతి కారు కింద రాతపడి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉంది. వాడు తీసుకెళ్లి పడుకోబెట్టి పక్కన ఒకటి చూసుకో. ఓకే డాక్టర్. చంపేశావా? నా భార్యను చంపేశావా? నా బిడ్డను పొట్టను పెట్టుకుంది కాక నా భార్యను కూడా పొట్టను పెట్టుకున్నావా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? రాక్షసి. ఛీ! సిస్టర్, సారీ సార్, ఇంకో గంట వరకు పేషెంట్ని చూడడానికి వీలేదు.
గారాల కూతురు మా బ్రతుకులు ఎంతవరకు నాశనం చేసిందో చూసిపోదామని వచ్చారు. లేదు బాబు, నువ్వు పొరపడ్డావని చెప్పడానికి వచ్చాను. మీరు చెప్పేది నిజమేనా? అంటే జ్యోతి నేను అపార్థం చేసుకున్నానా? నువ్వే కాదు బాబు, చిన్నప్పటి నుంచి పెంచిన నేను కూడా అపార్థం చేసుకున్నాను. సార్ మీకు ఫోన్ వచ్చింది. 1 minute. రాధా, ఏమండి, నన్నెందుకు బ్రతికించారు? నేను ఇంక బ్రతకూడదండి, బ్రతకూడదు. రాధా, అలాంటి మాట్లాడకూడదు. అవునండి, మీకు జ్యోతికి మధ్య అడ్డుగా నేను ఉండకూడదండి. నేను మధ్యలో వచ్చిందాన్ని, మధ్యలోనే వెళ్ళిపోవాలి. న్యాయంగా నా స్థానం ఆమెదేనండి. రాధా, ప్రేమించుకున్న మీరు నా కారణంగానే పెళ్లి చేసుకోలేకపోయారు. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంకా మీరు ఏ కష్టాలు పడకూడదండి. అందుకే నేను చచ్చిపోవాలి, రాధా, చచ్చిపోవాలి. రాధా, లేదు రాధా, నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకాలని, సుఖంగా ఉండాలని జ్యోతి నీకు ప్రాణం పోసింది. ఏమిటి ఆమె? అమ్మా జ్యోతి, నీ నిర్ణయం మార్చుకోవా అమ్మా. ఫారెన్ వెళ్ళడం మానవు కదూ. ఇంత జరిగాక ఈ వాతావరణంలో నాకు మనశ్శాంతి ఉండదు డాడీ. కిరణ్ రాధల్ని చూస్తూ ఆ శాంతితో ఆవేదనగా నేను బ్రతకలేను. అతను ఎందుకు నేను మర్చిపోలేకుండా ఉన్నాను. నా గురించి తెలుసుకున్న రాధ కూడా నేను ఇక్కడే ఉంటే హాయిగా కాపురం చేయలేదు. అందుకే విదేశాలకు వెళ్ళి పసిబిడ్డలకు వైద్యం చేస్తూ ఒంటరిగా జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను. జ్యోతి, ఈ వయస్సులో నన్ను ఇక్కడ ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా? నాకెంత శిక్ష విధించావు తల్లి. అలా అనకండి. అనాథ నేను నన్ను ఇంతకాలం కన్న కూతుర్లా చూసుకున్నాను. అదే మమతని రాధ మీద కూడా చూపించాను. ఎంత దగ్గర వాళ్ళైనా ఏదో ఒకనాడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారేమో. జీవితం అంతే, అదే కాబోలు. వెళ్ళిస్తాను. జ్యోతి, ఏమండి, వెంటనే ఆమెను చూడాలి. నాకు ప్రాణం పోసి నా కాపురం నిలబెట్టిన ఆమెను వెంటనే చూడాలి. రాధా, ఈ పరిస్థితుల్లో నేను ఏమైపోయినా పర్వాలేదు, పదండి వెళ్దాం. జ్యోతి విదేశాలకు వెళ్తాను. అవును బాబు. అర్జెంట్గా ఎయిర్పోర్ట్ పోండి. త్వరగా పోనీ. ఏమండి, ఆమెను కలుసుకోగలమంటారా? మన ప్రయత్నం మనం చేద్దాం. Indian Airlines announces the flight 173 to Bombay. All the passengers are requested to keep their boarding card handy and go to the aircraft. Do you have any hand baggage? No hand baggage, please. ఎలాగైనా ఆపండి, ఆపండి.
నువ్వు మీ అమ్మా నాన్నల కంటే కూడా నన్నే ఎక్కువగా అభిమానిస్తున్నావు అనమాట. ఎక్కడో పురాణాల్లోనూ కథల్లోనూ వినటమే తప్ప ఈ రోజుల్లో మీలాంటి స్నేహితులు నేను ఎక్కడా చూడలేదయ్యా. ఇలాగే 10 కాలాల పాటు ఒకరికొకరు తోడుగా ఉండండి.